నాకు పిచ్చిలేస్తుందిరా నాయన, నీకు అర్థమైతలేదు. బయట నవ్వుకుంటూ అందరికి కనిపిస్తున్నా అని నేను మస్తు మనసులో బాధపడుతున్నారా నాయన. కానీ మనం గెలిచి చూపించాలా, గట్లుండాలా. కానీ ఏడుచుకుంటా మూల కూర్చునే రకం కాదురా మనం. మళ్ళా నేను నా గుండె మళ్ళా నాకు తట్టుకోలేదురా. లేదురా, సంపాదించాలా. అయ్యో మన జోబులో పైసలు ఉంటేనే వాల్యూ. ఈ దునియాలో డబ్బు ఉంటేనే మనిషికి విలువ, ఎంత ఎక్కువ ఉంటే అంత విలువ. అంటే వీడియోలు చేస్తలేను కదా, మానేసిన కదా. ఏడి పోతున్నావు మళ్ళా? ఇంటికి పోతున్నా, డ్యూటీకి పోతా. ఈ వీడియో చూసి నీ దానిలో పెడతా నేను ఇప్పుడు. మళ్ళా నేను రిటర్న్ నాకు స్విగ్గీ చేస్తున్నావు అని. ఇప్పుడు స్విగ్గీ చేయాలంటే బయటికి పోవాలి, పని చేయాలి. స్విగ్గీ కాదురా, అది స్విగ్గీ. ఏం ఫీల్ ఉండదు మామయ్య. హలో, వెల్కమ్ బ్యాక్ టు గంగు ఫ్యామిలీ. ఈరోజు వీడియో ఏంటంటే, గంగన్న అసలు ఇంట్లోనే ఉంటలేడు, ఊకే బయటికి పోతుండు. ఎందుకంటే డైలీ ఇవ్వగానే ఏం చేస్తాడు, ఇంటికి రాగానే ఇక స్నానం వేసుకుంటూ ఫ్రెష్ అప్ అవుతాడు, తింటాడు, ఇక వెళ్ళిపోతుండు. ఇప్పుడు ఏంటంటే ఎందుకు ఏడికి పోతుండో అన్నీ తెలుసుకుందాం. వీడియోలు ఏమంటే వీడియోలు కూడా చేస్తలేడు, ఏమైందో అన్నీ తెలుసుకుందాము. ఇప్పుడు నేనైతే పిలిచిండు ఇంటికి పోతున్నా, అట్లా అని అన్నీ తెలుసుకుందాము. తెలుసుకున్నాకనే అడుగుదాం ఎందుకు వీడియోలు వేస్తలేడు, ఎందుకు వస్తామో, ఏమవుతుందో ఏం లేదు, నాకు కూడా తెలియదు ఇంకా. నేను ఇప్పుడే అన్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చినా. అన్నా ఏమైందిరా నాయన? ఏమన్నా అసలు చెప్పానా? ఇప్పుడు కెమెరా పెట్టుకుని వస్తారు ఆ రెండ్లకి. నేను వండుకుంటే వీడియో తీసినందుకు ఎంతగానో తీసినా నేను అలాగ చెప్దామని తీసినా. నువ్వు వీడియోలు ఇస్తావు ఒకసారి జర చెప్పా నాకు. లేరు అమ్మా, నువ్వు 2 నిమిషాలు ఏడిపోతున్నావు మళ్ళా? టైం అవుతుంది నాకు. ఏడిపోతున్నావు మళ్ళా? ఇంటికి పోతున్నా, డ్యూటీకి పోతా. అరే డ్యూటీ కాదన్నా, జర చెప్పివో నా వీళ్ళకి ఏమన్నా చెప్పాలరా. ఎప్పుడు ఏం చెప్పాను? వీడియోలు వేద్దామన్నా, నువ్వు ఇట్లా వేస్తే ఎట్లా చెప్పు. వీడియోలు చేస్తాం అంటే వీడియోలు చేస్తలేను కదా, మానేసిన కదా. అలా చేద్దామన్నా. ఇప్పుడు నువ్వు ఇట్లా అనగా వీడియోలు వేద్దామన్నా. ఏది వీడియోలు వేద్దాం? అరే వద్దురా, ఏవో నమ్మిన వాళ్ళంతా నన్ను ఆగం పట్టించారు. ఇప్పుడు నేను వీడియోలు అంటే నాతో మళ్ళా నేను నా గుండె మళ్ళా నాకు తట్టుకోలేదురా. మళ్ళీ ఏం చేయలేను, అర్థం చేసుకో. ఇప్పుడు పని ఇప్పుడు ఏం ముందుగా నా పని వదిలేనా? పని చేసుకోవాలా నాయన. ఇంట్లో కడుపుకు కావాలంటే నేను డ్యూటీ చేస్తాను. అవే వీడియోలు వేసి వస్తాయి కదా నా పైసలు. వద్దురా నాయన, నేను పైసలకి అది చేస్తా ఇది చేస్తా అన్న పేరు వస్తుంది, నాకు అవసరమా? ఆ వీడియో చేసినేమో కానీ అరే నేను తలుచుకుంటే గంటకో వీడియో చేసే దమ్మున ఆగారు. వద్దురా నాయన, నేను చెప్తున్నా. కానీ ఏంటంటే మనుషులు బాధపడొద్దు, ఎవరు బాధపడొద్దు అని చెప్పి నేనేం చేస్తలేను. కానీ పోనీరా నాయన, నాకు అవసరం లేదు. నువ్వు ఎడిపోతున్నావు ఇప్పుడు. అరే నేను డ్యూటీ పోయి వద్దురా, నువ్వు రాగానే కెమెరా పెట్టుకుంటావు. నువ్వు ఇట్లా చేస్తాను తెలిసిన కెమెరా పెట్టుకుని వచ్చి నేను వద్దురా నాయన, నువ్వు అయితే తీసివాడు ఏమైంది, నీకేం చెప్పాలి నాకు డీటెయిల్ గా చెప్పానా? ఏం కావాలా? ఇప్పుడు నువ్వు ఎందుకు వీడియోలు ఇస్తావు, ఎందుకు లేదు నాకు డీటెయిల్ కావాలి. నువ్వు చెప్పినావు అనుకో, అలాగే వీడియో పెడతా. నువ్వు వీడియోలు ఇస్తావు నాకు చెప్తాను. వీడియోలు చేయాలంటే నాకు ఒక టీం ఉండాలా, నాకు అది ఉండాలా. ఒక అప్పటి లెక్క లేదు కదా అప్పుడు మొత్తం. అంతా ఓ ఏమేమో నడుస్తుంది, అందరూ తెలుసు. ఇప్పుడు ఏమనుకుంటారు అందరూ, అరే ఇడు పైసలకు పోయిండు, అదంతా కాదురా ఆయన, నాకు అవసరం లేదు. ఇప్పుడు బయట నేను ఇప్పుడు వీడియోలు చేస్తా, చేయనని కాదు. నేను పైసా సంపాదించాలని అంటే నేను గంటకో వీడియో చేసి కూడా నేను సంపాదించుకుంటా, నాకు ఆ శక్తి ఉంది. కాకపోతే నేను ఏమంటున్నా అంటే మన వల్ల ఒకరు బాధపడవుతున్నా, నేను కుళ్ళ చెప్తున్నా. అందరూ మంచిగా ఉండాలా.
అట్లా అని చెప్పి నేను ఆలోచిస్తున్నా. అందుకే నేను వీడియోలు చేస్తలేను రా, అర్థం చేసుకున్నా. నేను డ్యూటీ చేసుకుంటున్నా, అందుకు బతుకుతున్నా. అప్పుడప్పుడు అవి ఏమైనా పిలుస్తాడు పోతున్నా అంతే. వీడియోలు లేనంటే ఎందుకు? అరే ఏం చెప్పారు నాయన, అక్కడ ఏం లేదు, నేను ఏం చేయాలి నాయన, నాకు సపోర్ట్ లేదు, ఎవరి దగ్గరికి సపోర్ట్ లేదు, ఏం లేదు. ఏమని చేయాలి చెప్పు, ఎన్ని వీడియోలు అని చేయాలి చెప్పు. అప్పుడు సపోర్ట్ ఉండే మంచిగా చేసిన, ఇక నా అంతలో నేను మస్తు నడిచిన. ఇప్పుడు ఎవడు పట్టించుకున్నట్టు లేడు రా మనల్ని. మన అయ్యో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోరు, ఎవడు దాలే చేసుకోవాలి. అందుకే ఇప్పుడు నా లైఫ్ నేను బతుకుతున్నా, మంచిగానే బతుకుతున్నారా. ఇప్పటికే మేము తక్కువ లేని, నేను మంచిగానే ఉన్నా. మా అంటే ఆడిడు అందరూ ఏమేమో ఆడుతున్నారు, కొంచెం బాగా అనిపిస్తుంది. నాకు కూడా వేరే డిప్రెషన్లు ఉన్నాయి రా, వీడియోలని కాదు, వేరే ఎన్ని ఉన్నాయి అంటే ఇక నా తలకాయ నిండా ఇక మొత్తం టెన్షన్లో ఉంటాయి రా. నేను కుళ్ళే చెప్తున్నా, ఏం చెప్పుకోలేకపోతున్నా వారికి, కానీ బయట నవ్వుకుంటూ అందరికి కనిపిస్తున్నా అని నేను ఇక మస్తు మనసులో బాధపడుతున్నారా నాయన. ఇప్పుడు నన్ను చూసి వేరేవాడు నవ్వుకోవాలని చెప్పి నా ఆశ ఉంటుంది, కానీ ఆడ నన్ను చూసి నా బాధలేని ఆడు గమ్మునిడికి వెళ్ళిపోవాలన్నా నాకు ఉండదు రావి. అంతే, ఇక అంతకు మించి నేను నీకేం చెప్పలేను. నడు పో, ఈ వీడియోలు తీసుకుంటున్నావు ఆడ పని చేసుకోరా, బతుకురా మంచిగా పని చేసుకుంటే రావారా పైసలు. వీడియోలు తీస్తూనే వస్తాయి ఆడ పైసలు. కోట్లు లక్షలు. నేనేమో అనుకున్నాను నీ దగ్గర ఉంటే నేను ఇంటి సెట్ అయిపోతా అనుకున్నాను. ఇట్లా చేస్తున్నాయి మన చేద్దామా నా వీడియోలు, మంచి లైఫ్ ఉంది. ఇక అట్లా వాళ్ళనుకుంటా ఇలా అనుకుంటా, నువ్వు అనుకుంటా ఎట్లా చెప్పానా. అది కాదుగా, నాకు నీకేం చెప్తున్నా, ఒకప్పుడు ఉన్న సపోర్ట్ నాకు లేదేమో నాకు అనిపిస్తుంది. నేను కుళ్ళ చెప్తున్నా అవి వద్దు, మళ్ళీ ఎందుకు రా, మన వల్ల వేరే వాళ్ళు బాధపడద్దు నాకు, అంతే. అంతకుమించి ఏం లేదు. వీడియోలు ఎందుకు చేస్తారని అంటే కారణం, ఇక నేను వీడియోలు ఎందుకు చేస్తారా అంటే నేను డ్యూటీకి పోతున్నా చాలు. నీకు చెప్తా, రాత్రి చెప్తా ఏం డ్యూటీ, ఫోన్ చేస్తా. సరే ఇంకొంచెం చెప్పాను మాట్లాడాలి నా చెప్పు మంచిగా. నేను వీడియోలు పెడతా, ఈ వీడియో చూసి నీ దాంట్లో పెడతా నేను. ఇప్పుడు మళ్ళీ నేను బిడ్డకు నాకు మళ్ళీ నేను ముందే చెప్తాను, నీ దాంట్లో పెడతా వీడియో అయితే తీసేది. ఓవరాల్ ఎవరు లేరు, చిన్న పాపనా మళ్ళీ ఎడిపోతా. నువ్వు రా, నువ్వు చెప్పి పోను. నాకు మళ్ళీ ఆశలు వేస్తుంటది, నాకు ఆ కెమెరా, నాకు వీడియోలు, నాకు పిచ్చిలేస్తుంది రా నాయన, నీకు అర్థమైతలేదు. నేను ఇయో అన్ని వదులుకొని ఎన్నో మూలవే బతున్నారా, ఈడ కూడా ఉంటలేను, నీకు తెలుసు. నేను ఒక రోజు వస్తున్నా అంతే, 4-5 రోజులు బయటనే ఉంటున్నారా, ఇంట్లో కూడా ఉంటలేను. మా అమ్మ బాధపడుతుంది, మా చెల్లె బాధపడుతుంది, ఇంతమంది బాధపడుతుంటే కూడా నేను 4-5 రోజులు బయట బతుకుతున్నా అంటే నా బాధను అర్థం చేసుకోరా జరా. నేను చెయ్యలేను ఇక వీడియోలు, ఎందుకంటే నేను చేయలేక కాదు, కాకపోతే నాకు ఆ ఇంట్రెస్ట్ వస్తలేదు, ఆ మూడ్ వస్తలేదు. నేను కుళ్ళ చెప్తున్నా, నేను కుళ్ళ మాట్లాడతా, అర్థం చేసుకో. ఎందుకంటే ఇప్పుడు బయట పోయి బయట బతినే మంచిగా ఉంది. నాకు ఈడ కొన్ని గుర్తొస్తుంటే బాధ అనిపిస్తుంది నాకు, కుళ్ళ చెప్తున్నా. కొన్ని ఉన్నాయిలే నాకు ఈడ, ఏం చెప్పాలి చెప్పు. ఇల్లు కూడా వీడికి వెళ్ళిపోతున్నాం, ఇట్లానే వెళ్ళిపోవాలా. ఎందుకంటే ఏం చెప్పలేను, నేను అంత వేరే మైండ్లో ఉన్నారా, నేను వద్దనా పోకనా. అరే పోక, అరే నాకు డ్యూటీకి పోనీ టైం అవుతుంది రా నాయన. ఇప్పుడు నేను డ్యూటీకి పోతేనే రాత్రి తినేది, లేకపోతే పైసలు ఉండేవి. అన్న ఏం కాదు, అంతా మనం మంచిగా అనుకోవాలన్నా. ఎన్ని రోజులు అని చెప్పు, ఎన్ని రోజులు ఉంటాం చెప్పు ఏడనైనా పర్మనెంట్. అరే మన లైఫే పర్మనెంట్ కాదురా నాయన, ఇప్పుడు ఒకసారి పోవాల్సిందే. ఇవన్నీ చిన్న ఒక గేమ్ లాంటిది. ఈ ఓటమిలు ఉంటాయి, గెలుపులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ మనం గెలిచి చూపించాలా, గట్లుండాలా. కానీ ఏడుచుకుంటా మూల కూర్చునే రకం కాదురా మనం. నేను కుల్ల చెప్తున్నా, ఏంటంటే ఏది ఉన్నా కష్టపడితే 4 పైసలు జోబులు ఉంటాయి, 4 మధ్యలో మనకి ఇజ్జత్ ఉంటుంది. అట్లా అని చెప్పి కష్టపడుతున్నా అంతే. ఈ వీడియోలు చేస్తే నాకు పైసలు రాక నాయన, నెలకు 4-5 లక్షలు ఈజీగా వస్తాయి నేను వీడియోలు చేస్తే. కానీ నాకు ఎందుకు, కష్టపడిన పైసా మన దగ్గర ఉంటుంది, ఒకట్లో వచ్చిన పైసా మన దగ్గర ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకున్నా. పోమా అయిపోయింది అనేది వీడియో తీసుకోడు.
నేను వీడియో నాదన్నా కాదు నీకు పెడదామని ఏదైనా పెట్టుకోరా, నా యాక్సెస్ అన్ని నీ కాను, నేను వాడతలేను. చూస్తాను నేను వాడుతున్నా. లేదు ఎన్ని రోజులైంది వీడియోలు పెట్టాక? వీడియోలు పెడతారు వాటి నేను మొన్న వీడియో గిట్ట నేనే చేయించిన మాది. మళ్ళా వద్దులే, నాకు అవసరం ఏమో, నాకు అవసరం లేనప్పుడు గమ్మునంటే అయిపోతుంది రా. ఇక అర్థం చేసుకో, నేను చెప్తా నీకు ఏం డ్యూటీ చేస్తున్నావు అన్నీ ఇక చేస్తా. ఆ డ్యూటీ అయితే వేసుకొని రా నాయన, నాకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది రా. అయ్యా పోతా నేను, అది తీసేయి. ఫోన్ చేస్తా నీకు, ఫోన్ చేసి మాట్లాడు. తీసానంటేమో నన్ను మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడతాను. ఏం మాట్లాడాలి చెప్పు, టైం అవుతున్నాడు నాకు, 2:30 అవుతుంది. వస్తుంది అమ్మ గిட்ட వస్తుంది. వస్తారు ఆగాలి, బయటికి లేరు కదా. ఏంది ఇప్పుడు వద్దరు నాయన, నీకు అర్థమవుతలేదు. పోయిస్తారు, నేను పోయి రేపు పొద్దుగాలు వస్తా. అరే వద్దా నన్ను ఉండు. ఓ నాయనా నాకు పని ఉందిరా నాయన, నీకు అర్థమవుతలేదు. ఈడ వేస్ట్ అయిపోతుంది నా బతుకు. పనికి పోకపోతే తీసి పడేస్తారు ఆడ డ్యూటీ. జీతం చేస్తుడు నిజంగా పోనా. ఇప్పుడు నువ్వు జీతం పని చేస్తున్నావు, ఎంత ఇస్తున్నాను నీకు? మనం కష్టపడినంత వస్తాయిరా, ఎంత కష్టపడతా అన్ని పైసలు. సార్ నా నెలకి 20,000 వీడియోలు తీసుకోమా. 20,000 వస్తాయరా నెలకి? 20,000 నెలకి వీడియోలు ఏంది? ఏ వద్దురా నాయన, నీకు తెలియదు. ఓర్వర్రా నాయన, ఓర్వరు మనుషులు ఓర్వరు. అరే వీడియోలు తీసామా? ఎంత ఉందో నాకు తెలుసు. నేను ఇప్పటి చెప్తున్నా, నా మీద కోపం పెట్టుకున్న వాళ్ళకి కూడా నేను ప్రేమతోటి దగ్గర అవుతా అంతే. నాకు అది చాలు. నన్ను ఎంత తిట్టుకొని, నన్ను ఎంతననే చేసుకొని, నేను అరొక తప్పు వెళ్ళదురా మనది. జల్లెడ పట్టినా కూడా గంగాంది తప్పు ఉందంటే నమ్మరు. కుళ్ళే చెప్తున్నా, ఒక్క దగ్గర మన తప్పు అనిపించేది, ఈడ మన తప్పు ఉండదు. ఇదైతే గుర్తుపెట్టుకో. కొన్ని ఏ జాల మనం తప్పు చేసింది లేదు, ఏ జాల మనం ఉంగింది లేదు, లొంగింది లేదు. రైటా? వాళ్ళ ఎందుకు వాళ్ళు ఇంకా తప్పు చూపించే ఓని రాబోయి తప్పులు. ఆ జాబ్ అని ఏం పని చేస్తున్నావు చెప్పని చెప్పు జరా. ఏం జాబ్ చేస్తున్నావు? ఏం లేదు చెప్తారు, మాకు వస్తున్నావు జాబ్ అని చెప్తున్నావు. పోతున్నావు స్విగ్గీ వేసుకుంటున్నారా నాయన? స్విగ్గీ ఏందన్నా? అరే నువ్వు మళ్ళీ ఏం చేయాలి అబ్బో? వద్దున్నాడు డ్యూటీగా స్విగ్గీ అయితే. స్విగ్గీ టిఫిన్ బాక్స్ కథ మంచిగా పోవాలా, ఆర్డర్లు ఇచ్చేసేయాలా, తినేసేయాలా, పనుకోవాలా, అంతే. అంతకు మించి ఏం చేస్తాం రా లైఫ్. లైఫ్ అరే ఇంత పేరు మంచి స్విగ్గీ చేయడం ఏమన్నా నాకు అర్థమైతే మంచిరా నాయన. ఏమైపోయినా ఇప్పుడు ప్రభాస్ అన్న అయిపోయినది అమ్మ, అంత పేరు అంత పేరు, అన్ని పైసలునే మా ఇంట్లో అల్వర్ నిండా పైసలు చూసావా? అమ్మాలా ఏం లేదురా, సంపాదించాలా. అయ్యో మన జోబులో పైసలు ఉంటేనే వాల్యూ. ఈ దునియాలో డబ్బుంటేనే మనిషికి విలువ, ఎంత ఎక్కువ ఉంటే అంత విలువ. మన దగ్గర 4 రూపాయలు లేవని తెలిసి అవతలలో తెలిసింది అనుకో, మనతో మాట్లాడి కూడా బంద్ చేస్తారు. మనము మస్తు ఇష్టపడతాం రా, కొంతమంది మస్తు ఇష్టం నాకు. ఇక చాలా దూరం అయిపోయారు. ఇక పేర్లు నేను చెప్పా, నాకు మస్తు మంది ఇష్టం రా భయ్, ఏం చెప్పలేను. ఇమ్రాన్ గురించా నాకు ఒక దారి చూపించిండ్రు రా భయ్. కానీ నేను ఎవరికి ఏం చెప్పలేను రా, ఎందుకంటే ఇక మనం ఇప్పుడు బతకాల, మనం మన కాలమే నించాల అంతే. కానీ ఒక మాట నిజం, గంగు పరేషాన్ బాయ్స్ నుంచి అసలు వీడియోలు ఎందుకు చేస్తలేడు, ఆ కారణం కావాలంటే పరేషాన్ బాయ్స్లా కొత్త వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు కష్టపడలే అని కాదు, కానీ పరేషాన్ బాయ్స్లో ఇప్పుడు కొంతమంది కొత్తలకి అన్న జాయిన్ చేసుకుందాం అనుకుంటుండు అంతే. అంతకు మించిగా మన అయితే ఏం చెప్పలేను. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఏడివేనా అన్న నువ్వు పరేషాన్ బాయ్స్లో ఎందుకు వస్తలేవు, నువ్వు అనిపిస్తలేవు. చిన్న పిల్లలు అడుగుతుంటే నాకు కూడా బాగా అనిపిస్తుంది. ఇంకోటి కొంతమంది సైడ్లకే ఏమి అనిపిస్తుంది అని అంటే, ఏమైందా నా ఇక ఫేమ్ రాగానే వెళ్ళిపోయినావా, ఫేమ్ రాగానే వెళ్ళిపోయినా అంటే నాకు బాగా అనిపిస్తుంది. ఇప్పుడు కాదు స్విగ్గీ చేస్తున్నావు అని, ఇప్పుడు స్విగ్గీ చేయాలంటే బయటికి పోవాలి పని చేయాలి. స్విగ్గీ కాదురా, అది స్విగ్గీ. ఏం ఫీల్ ఉండదు నాకు అన్ని బయటికి పోవాలంటే డెలివరీ రా, పోయి బండి మీద పోయి ఎవరైనా ఆర్డర్ ఇచ్చుకుంటే పోయి డెలివరీ చేస్తాం. అదే అటు సైడ్ చేస్తాం. అదే డైలీ ఒక వీడియో 2 వీడియోలు వేసుకో. అయ్యో ఇప్పుడేం వద్దు, డైలీ వద్దు కానీ 2 రోజులకు ఒక వీడియో, 3 రోజులకు ఒక వీడియో వేసుకుంటాం. నువ్వు గ్యాప్ అలాగన్నా పైసల కోసం కాదన్నా, అలా కోసం కాదు వీడియో ఒకటే పెడదామంటాడు.
అరే అంత ఎందుకు రా మొన్న కుక్క వీడియో చేసినామా కుక్కలు ఉండేనా ఆ వీడియోకి ఎవరైనా ఏమంటారు అరే ఈ పాలు పోసి కూడా పైసలు సంపాదించుకుంటున్నారు ఈ వీడియో మీద అంటారని తెలిసి నేను దాని మానిటైజేషన్ కూడా ఆపిన తెలుసా ఆఫ్ చేసినాం అవసరం లేదు మనకి 5,000 రూపాయలు 30 రూపాయలు పెట్టి మనం 1,000 తీసుకునే రకం కాదురా ఆపేసిన నేను పెట్టలే నేను దాని పైసలు వస్తాయని ఆశ వల్లే అమౌంట్ ఆఫ్ చేసినాం చేసినారా నేను అప్పుడే తీసేసిన అయ్యో నీకు చూపిస్తున్నా అట్లా చూసాను ఏంది ఒక్కొక్క వీడియో 193K ఏం చేసిన మానిటైజేషన్ ఆఫ్ చేసిన మనకు వద్దురా పైసా చచ్చిపోయినాక మీద వేసుకుంటా అమరా వండుకొని పొందగలడా పైసలు ఇప్పుడు ఉన్నన్ని రోజులు అవసరం ఉంటాయి ఆలీలు కాళ్ళు అయితే మొక్కలేము కదా మనంతలో మనం కష్టపడితే 4 రూపాయలు చేయలుంటే మన నలుగురు ఇంట్లో బతుకుతారు మంచిగా మనకేం కావాలరా మన ఇంట్లో హ్యాపీనెస్ కావాలా అంతే మనది ఏం లేదురా మనది ఏముంది లైఫ్ ఏడి పోయినా బతుకుతాం ఓలం ఇంతనే చేస్తాం పోనీగా వస్తాయి కదా పోతారా నాకు మొత్తం డీప్గా తీసుకోతున్నాను నాన్న మళ్ళా వదులురా అరే అన్నా 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 ఇంట్లో కూర్చోపోయి అన్న అయితే ఇట్లా చేస్తున్నాడు ఏం చేయాలి ఏం అర్థమవుతలేదు పిచ్చిలేస్తుంది జర మీరే నాకు కామెంట్లలో చెప్పురి జర వీడియోలు లేమని చెప్పారు మంచిగా చెప్పురి అర్థమయ్యేలా అన్నకి చెప్పి చాలా అయిపోతుంది నాకైతే వీడియోలు లేదామని జర మీరు కూడా చెప్పురి కామెంట్లలో అన్న ప్లీజ్ అన్న వీడియోలు చేయన్నా అని కామెంట్ చేయరు అందరూ జర మీ కామెంట్స్ చదివనా ఇక అన్న వీడియోలు చేయొచ్చు ఇప్పుడైతే వెళ్ళిపోయిండు